ఒక యువకుడు పక్కనే ఉన్న తన పొలంలో కొద్దిగా బావి నీటిని పోశాడు. ఎవరికీ ఊహించిన విధంగా అప్పటికే ఎండిపోయి మృతస్థితిలో ఉన్న ద్రాక్షవల్లి అతని కళ్ల ముందే మళ్లీ పచ్చగా మొలకెత్తింది. కానీ అతనికిది గమనించకుండా అదే నీటిని సాధారణమేనని భావించి పెద్ద ముద్దుగా తాగేశాడు. క్షణాల్లోనే అతని శరీరం మొత్తం మండుతున్నట్లు, వేడిగా మారినట్లు అనిపించింది. అదే సమయంలో ఏదో అపారమైన శక్తి తల్లో ప్రవేశించినట్టు అనుభూతి కలిగింది. కొద్దిసేపటికి బయటకు వచ్చి చూసేసరికి అతని బలం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. 1000 కిలోల బరువున్న రాయిని సులభంగా ఎత్తగలిగాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఇదంతా ఆ బావి నీటి ప్రభావమేనని. వెంటనే తిరిగి బావి దగ్గరికి పరిగెట్టి చూసేసరికి బావి నోట వద్దే భారీ ద్రాక్ష గుత్తులు పండిపోతూ కనిపించాయి. ఇది నిజంగానే ఖజానా కదా అని ఉత్సాహపడిపోయి ఒక ద్రాక్ష గింజను తిన్నాడు. ఆ పరిమళం, ఆ రుచి వర్ణించలేనంత అద్భుతంగా ఉండి తీపి రసం, శక్తి అన్నీ ఒకేసారి అనిపించాయి. ఇవి మార్కెట్లో అమ్మితే ధనవంతుడవుకానని భావించి ద్రాక్షలు తీసుకుని మార్కెట్కు వెళ్లాడు. మొదట్లో ప్రజలు అతను ఒక్క ద్రాక్షను 8 యువాన్లకు అమ్ముతున్నాడని అనుకున్నారు. కానీ నిజానికి ఒక గుత్తునే 8 యువాన్లకు అమ్ముతున్నాడు. ఇంత ఖరీదైన ద్రాక్ష ఎక్కడైనా ఉంటుందా, పిచ్చివాడివా అని నవ్వారు. అప్పుడు అతను, ఒకసారి కొనుక్కుని రుచి చూసి చూడండి, ఇలాంటి ద్రాక్ష ఎప్పుడూ తినలేదు అన్నాడు. ఒక పెద్ద మనిషి అనుమానంతో ఒక గింజ తినగానే స్వర్గంలో తేలుతున్నట్టు అనిపించి ఎన్నాళ్లుగానో ఉన్న నడుము నొప్పి మాయమైంది. వెంటనే అతను మరికొన్ని గుత్తులు కొనేశాడు. ఇది చూసిన ఇతరులు కూడా తిని చూసి ఆ అద్భుత రుచికి ఆశ్చర్యపోయి క్షణాల్లోనే అన్ని ద్రాక్షలు అమ్ముడుపోయాయి. అదే సమయంలో అక్కడుగా వెళుతున్న ఒక ధనవంతుడి మేనేజర్ కూడా ఒక గుత్తు కొనుగోలు చేసి యజమానికిచ్చాడు. యజమాని తిన్న వెంటనే శ్వాస తీసుకోవడం సులభమై ఆస్తమా తగ్గుతున్నట్టు అనిపించడంతో వెంటనే మిగిలిన ద్రాక్షలన్నీ కొనుక్కోమని చెప్పాడు. కానీ అప్పటికే అవన్నీ అయిపోయాయి. ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఆ యువకుడు ఆ రాత్రంతా తన 2 ఎకరాల పొలాన్ని శుభ్రం చేసి రకరకాల కూరగాయల విత్తనాలు వేసి వాటన్నింటిపై అదే బావి నీటిని పోశాడు. ఆ తర్వాత నిద్రపోయాడు. కానీ ఉదయం లేచి చూసేసరికి ఆ కూరగాయలు పిచ్చి వేగంతో పెరిగిపోతూ ఉండటాన్ని చూసి ఈ అద్భుత బావి నీరు తన జీవితాన్ని పూర్తిగా మార్చబోతోందని అతనికి అర్థమైంది.